నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తక్షణమే అరెస్టు చేయాలని భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బూరె నరేంద్ర చక్రవర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని మిల్లు జంక్షన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరా విజ్ఞాన్ భవన్ వద్ద భారతీయ జనతా యువ మోర్చా జాతీయ శాఖ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేషనల్ హెరాల్డ్ కుంభకోణానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ దేశ సంపద అయిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపదను దోచుకున్న నిందితులను అరెస్టు చేయాలని కోరారు. నిందితులపై ఈడీ కేసులు నమోదు చేస్తే ఇది బీజేపీ కుట్రపూరిత చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండటం సిగ్గుచేటని అన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని దోచుకుతిన్న కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేస్తే దానిని తట్టుకోలేక భారతదేశ ప్రతిష్టను ప్రపంచ నలుమూలలా చాటుతున్న బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయటం హేయమైన చర్య అని చెప్పారు. ఈడీ నిష్పక్షపాతంగా ఇప్పటికే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిందని వివరించారు. అనంతరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోస్టర్లపై గుడ్లను కొట్టి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురపు తేజేశ్వరరావు, బీజేపీ నాయకులు సెవ్వాన ఉమామహేశ్వరి, పైడి వేణుగోపాలం, బిర్లంగి ఉమామహేశ్వరరావు, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జల రాజు, వెంకట్, సింగుపురం వెంకటరమణ, నాగేశ్వరరావు, భారతీయ జనతా జిల్లా కార్యదర్శులు ధనుష్ రంగా, తరుణ్, ఉపాధ్యక్షులు మదన్ మోహన్, కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్లు, పార్టీ నాయకులు, వివిధ మోర్చా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేషనల్ హెరాల్డ్ అనేది భారతదేశ జాతీయ సంపద. దాన్ని ఒక కుటుంబాన్ని కట్టిపెట్టడానికి జరిగిన ఏర్పాట్లో హెరాల్డ్ సంస్థని యంగ్ ఇండియా అనే ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి ఒక కుటుంబ పార్టీ దానికి అప్పచెప్పడం జరుగుతుంది. దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని దేశం మొత్తం మీద అన్ని కాంగ్రెస్ కార్యాలయ ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నిజాయితీగా చిత్తశుద్ధి చేస్తుందో దాన్ని కక్ష సాధింపు చర్యలని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ దాన్ని కామెంట్ చేస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇది న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పోరాటం. దీన్ని కక్ష సాధింపు ఏమీ లేదు. మేము ఏదైనా చేస్తే దేశం కోసం, ధర్మం కోసమే చేస్తాం తప్ప ఇందులో భారతీయ జనతా పార్టీ స్వార్థ ప్రయోజనాలు అంటూ ఏమీ లేవు. మా హిడ్డెన్ ఎజెండా ఇందులో అంతకంటే ఏమీ లేదు. భారతదేశాన్ని దొబ్బుతింటున్నా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయ సులభం కోసం మాత్రమే ఈరోజు ఏవైతే కుయుత్తుల పాటు నిరసన తెలియజేస్తున్నారో ఆ నిరసనలకి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఈ యొక్క దేశ ప్రజలకి తెలియజేయాలని తిప్పకూడదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది, యువ మోర్చా అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ దేశాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీలు నాలుగు దశాబ్దాలుగా ఏదైతే పరిపాలిస్తున్నారో ఈ భారతదేశాన్ని ఇస్తరాకులు చింపిన ఇస్తరాకుల్లాగా మత ప్రాతిపదికన, ప్రాంతీయ ప్రాతిపదికన విడదీసి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తూ ఈ భారతదేశాన్ని పరాయ దేశాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ వాదులను తిప్పికొట్టాలని ఈరోజు భారతదేశం అంతా ప్రజల మొత్తం కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ హటావో, దేశ బచావో అని నినాదాలు చేస్తుంటే ఈ యొక్క స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో ఈ కాంగ్రెస్ నాయకులు స్వార్థపూరిత ఆలోచన వల్ల ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కుయుత్తులు కూస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసి పలుకుతున్నారు. మీకు సిగ్గులేదా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అనేది ఈరోజు మీకు సూటిగా ప్రశ్నిస్తుంది.